ఇక అక్కడికి వస్తే శ్వేతపత్రం లాభమా నష్టమా, అంతర్మదనంలో అస్తం నేతలు, శ్వేతపత్రం వ్యూహం బెడిసికొట్టిందా, ఎంఐఎం నుంచి సిపిఐ దాకా అధికార పక్షంపై అన్ని విపక్షాలు ఫైర్, రాష్ట్రం పరువును బజారున పెట్టి రేపటి నుంచి పాలన సాగించడం ఎలా, ఇది 100% నష్టమే అన్న. ఒక వ్యక్తిగా కూడా మీరు జనరల్ గా ఏంది అని అంటే మామూలుగా మనం బడ్జెట్ అనే విషయానికి వస్తే ఒక కుటుంబం ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడో రాష్ట్రం కూడా గంతే. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి అన్ని అప్పులు ఉన్నాయి అని అంటే ఎవడన్నా దగ్గరికి ఇది కూడా రాణిస్తారా? ఇప్పుడు అదే జరిగింది. నువ్వు ఏం లేకున్నా కలరింగ్ వేసుకొని కద్దరు బట్టలు వేసుకొని బయట తిరుగుతూనే ఎవడన్నా నమస్తే పెడతాడు, సలాం కొడతాడు. అప్పులైన ఎవడన్నా దగ్గర తీస్తాడా? రానియాడు. సేమ్ అదే జరిగింది. ఇప్పుడు ఇది ఎట్లున్నా అంటే ఇప్పుడు నేనే ఉన్నా, ఇక నా కాడికి వద్దాం, 8 లక్షలు తీసుకొచ్చి ఇల్లు కట్టిన, ఎల్లోకో కొన్నిసార్లు వడ్డీ కడతాం, కట్టలేము. అంత మాత్రాన్ని ఇప్పుడు నా కుటుంబం అంతా కలిసి 8 లక్షలు తెచ్చి నువ్వు అప్పులపాలు చేసిన మమ్మలను అని రోడ్డుకు పోతే ఇల్లు కట్టింది కనబడతా అంటది అందరికి. తెలివికల్లోడు అయితే అరే ఇల్లు కట్టనే కట్టింది కాబట్టి 8 లక్షలు తీసుకొచ్చి, తెలివి తక్కువ అయితే అంటే నీ లేని వాళ్ళని బయట వేసిండ్రా వీడు అనే కాడికి వస్తుంది. ఇప్పుడు ఈయన కాడికే తెచ్చిండు. నీకు శాతనైతేనేమో ఉన్న అప్పులను వచ్చే రాబడిని రెండింటిని సమతుల్యం చేసి నువ్వు రాష్ట్రాన్ని నడపాలి. అది శాతన కాక లేని ముందటెత్తివి. ఇప్పుడు 10 మందిలా ఇతర రాష్ట్రం వాళ్ళు చూసి నలకాడికి తెత్తివి. తెలంగాణలో ఏం లేదు, చిప్ప పట్టుకొని తిరుగుతుంది. ఇంత అప్పని ఇంతవరకు బయట సమాజానికే తెలియదు. అది ఓపెన్ సీక్రెట్ అండి. వాళ్ళు కొత్తగా చెప్పింది ఏం లేదు. 8 నెలల కింద పెట్టినటువంటి బడ్జెట్ దాన్ని బేస్ చేసుకునే తీసిరు. ఇంకోటి ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది కేసీఆర్ ఏంటంటే కరోనా వచ్చింది, ప్రపంచం అంతా అతలకుతలం అవుతాను. అతలకుతలం అవుతున్న టైంలో కూడా కేసీఆర్ అంటే మనకు ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికో లేకపోతే ఇది వచ్చిదేరా సారే చెప్పిండు అన్నదానికో గదేముందండి పెద్ద ఐరాణ పడతాను ఇంత టాబ్లెట్ అయితే పోతుంది, అది ధైర్యం కలిగించమాట. ఇప్పుడు నువ్వు ఇంత కుప్ప నా మీద ఉన్నది నేనే మొయ్యలేనని నువ్వు ముఖ్యమంత్రి వంట అంటే రేపటి కల్లా మనసొంటి సామాన్యులు అసలు రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి అది చేయలేకపోతానంటే రాష్ట్రం ఏడికి పోయింది అని మనం అనుకుంటాం. ఇక ఎవడన్నా పెట్టుబడులు పెట్టాలని వచ్చేటోడు విపరీతమైన అప్పు ఉన్నది వాళ్ళకు, ఈ పెట్టుబడి అలా పెట్టినా మనకు రాబడి రాదు అని కంపెనీలు అనుకునేటట్టు. మొత్తానికి ఎక్కడికక్కడికి శ్వేతపత్రం అనేది రాష్ట్రాన్ని బదనం చేయడానికి అక్కడికి వచ్చింది తప్పించి దీని వల్ల ఏ మాత్రం అయితే బెనిఫిట్ లేదు. మరి ఇంత మొండితనంగా ఎందుకు ఉరికింటాడు? ఎవడన్నా ఎక్కిచ్చిండా ఈయన సొంత నిర్ణయం? కొన్ని తప్పిదాలు కావాలి నడక నడుస్తుంది. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఇంత దుందుడుక్కో ఉండద్దు కదా. అంటే మళ్ళీ ఒకసారి స్టేట్ ని బదనాం చేద్దామని ఒక ఉద్దేశం. ఆల్రెడీ నువ్వు బదనాం చేయడంలో ముందంజలో ఉన్నావు కాబట్టి నీకు తీసుకొచ్చి అధికారం ఇచ్చి కేసీఆర్ ను బదనాం చేయడంలో రాష్ట్రాన్ని బదనాం చేసే పనికొచ్చాడు. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు కూరలు వికేసిన పామండి బీఆర్ఎస్ అయిపోయింది. ఏం చేస్తావు దాన్ని? అది బుస కొడుతుంది తప్పించి కరవలేదు. అనవసరంగా దాంతో పెట్టుకుని వాళ్ళ నీచ తీసుకున్నట్టు ఇదంతా వాళ్ళు చదువుకొని రేపంచాలి దీని మీద కరవలేనటువంటి పాము లెస్స బుస కొడుతున్నాయి. నీకు దాంతో అయ్యేది లేదు, దాంతో పెట్టుకునే వాళ్ళు వదిలిపెట్టి ప్రజల పాలన మీద సంక్షేమం మీద అభివృద్ధి మీద ఈ దృష్టి పెట్టకుండా శ్వేతపత్రం అంతా ముందర తీసుకునే వరకు నీకు లేనిపోని బాధ అవుతాండే. ఇదేంది? సభలో నిద్రపోయిన సీఎం కునుకు తీస్తూ కెమెరాకు చిక్కిన సీఎం రేవంత్. ఇది ఎవ్వరు ఏలే శంకర్, నీకు అన్యాయం ఇది. రేవంత్ రెడ్డి పరువు తీయడానికే నువ్వు ఇట్లా వేసినావు. ఇదే నువ్వు ఈయన బాధపడాలా ఏడవాలా? ఇప్పుడు ఈయనను ఫాలో అయ్యేటోళ్ళు మరి ఈ కొట్లాడడానికి ఈయన అసెంబ్లీకి వేయండు. అసెంబ్లీలో పోయి నిద్రపోయినంటే పాపం మరి మొన్న ఫ్లైట్ లో అటు తిరిగే ఇటు తిరిగే వచ్చినాక మళ్ళీ రియల్ ఎస్టేట్ దందాలు ఉండే 1000 కోట్లు సేకరించాలని అదొక ముందటేసుకునే ఈ ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకొని 100 కిలోమీటర్ల పరిధిలా 1000 ఎకరాలు కావాలంటాడు. అప్పుడేమో ప్రభుత్వ ఆస్తులను లేకపోతే భూములను సేకరిద్దామంటే భూములను చూసినలా రైతుల మెడల మీద కత్తులు పెట్టిండు కేసీఆర్ అన్నాడు. సేమ్ ఇప్పుడు ఈయన అదే అంటాడు. కాకపోతే వ్యవసాయానికి యోగ్యంగా అని భూమి అన్నాడు. వ్యవసాయానికి యోగ్యంగా భూములు ఉన్నాయా అంటే కేసీఆర్ ఒక గొప్ప మాట అంటుండే, మస్తుగా మాట్లాడతాడు, కత్తి అంది కాదు బొచ్చాంది. ఇప్పుడు దాంట్లో కూర్చున్నాక తెలుస్తుంది దాని బరువు ఎంత, దాని బాధ్యత ఎంత, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాడు. చాలా మాట్లాడతాను. మీడియా ముందు మాట్లాడినట్టు ఎలక్షన్ ముందు కాకుండా కొంచెం పరిపక్వతతోని తన లోపల ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు తన్నుకొచ్చినా కూడా పండుకోబెట్టాలి. 1-2 జారుతాను. మొన్న ఉండి ఆంబోతులు లెక్క అన్నాడు. అదో పెద్ద చర్చ అయింది. అసెంబ్లీలో ఆంబోతులు అంటారా అండి అనే కాడికి వచ్చి టైం కాబట్టి కొన్ని లోపాలని మనం ఒక్క మాట నచ్చిందన్న నాకు బాగా. దయచేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో హౌస్ నుండి బయటికి పంపించద్దు.
వీళ్ళకి శిక్ష ఇదే. ఈ శిక్ష వినాలి వాళ్ళు. అవసరమైతే తాళ్ళు తెచ్చి కట్టేసి వాళ్ళని కూర్చోబెట్టి వినిపించాలి. నేను చాలా అప్రిషియేట్, నాకు చాలా సంతోషం అనిపించింది. కొందరు ఏం చేస్తారు, చిరాకు అందరినీ హౌస్ లో సస్పెండ్ చేసి పడే. నిన్న మన నాకు తెలంగాణ జరిగింది అదే. బీజేపీ వాళ్ళు నిలగొడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు నిలగొడుతుంది, అందరు డబ్బాలు కొట్టుకొని ఒక డబ్బాలు వాళ్ళు దాచుకొని బామ్మారి నువ్వు మంచిగా మాట్లాడినా అంటే బావ నువ్వు మంచిగా మాట్లాడినావు. ఇద్దరు కలిసి ఈయనకు ఫస్ట్ ర్యాంక్ ఆయనకు సెకండ్ ర్యాంక్ అని కేసీఆర్ ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాడు. ఇప్పుడు వాస్తవంగా ఈ అసెంబ్లీని నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి. ఈ అసెంబ్లీని ఆడోళ్ళు ఇంతకు ముందు వాళ్ళ పనులంతా అయిపోయిన తర్వాత సీరియల్స్ వంటలు ఆ ప్రోగ్రాములు చూసేది ఇప్పుడు అసెంబ్లీ చూస్తున్నారు. అసెంబ్లీ చూస్తాను, అసెంబ్లీ కాడికి వచ్చి కూడా. అవును, అంటే అంత రమ్స్ గా తయారైంది, ఒక క్రికెట్ మ్యాచ్ లెక్క అయిపోయింది. ఆ డెమోక్రసీని చంపేసారు వీళ్ళు.